వైష్ణవి నాగరాజు గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి నాకంటే బాగా మీకే ఎరుక. బోనాలలో అది పెద్ద బోనాలు కావచ్చు, చిన్న బోనాలు కావచ్చు, రగుడు కావచ్చు, చంద్రంపేట కావచ్చు, సిరిసిల్లకు పక్కనే ఉన్న గ్రామాలు ఇవి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు అక్కడ భూముల విలువ ఎంతుండే, ధర ఎంతుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఎట్లా పెరిగిందో నాకంటే బాగా మీకే ఎరుక. గుంటేడు భూమి ఉండొచ్చు, ఎకరం ఉండొచ్చు, బిగేడు ఉండొచ్చు, కానీ ఎంత ధర వలికింది, ఎంత పెరిగింది మీరు చూసింది. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇక వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళ నోరులకు మొక్కాలి. ఏది కనబడితే అది ఇస్తామని చెప్పింది. ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చిండు, 1 కాదు 2 కాదు. లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. అట్లాగే మరి కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు పెద్ద మనుషులకు ₹2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. అత్తలకు 4,000, కోడళ్లకు ఎంత అన్నాడు? ఇప్పుడు అత్త కోడళ్ల పంచాయతీ 30. నేను మొన్న సూర్యాపేటకు పోయినా, మావాడు ఒక కార్యకర్త తమ్ముడు లగ్గం చేసుకుంటే నేను పోలే. లగ్గం అయిపోయినాక మళ్ళా ఊరికి పోయినప్పుడు ఆ ఇంటికి పోయి పలకరిద్దామని పోయినా. పోతే మా అమ్మ సార్ అని చెప్పి తీసుకొచ్చి ఆ తమ్ముడు కల్పించాడు. బాగున్నావా అమ్మ అని నేనంటే, ఆ అమ్మ అన్నది ఏం బాగున్నా కొడుక అన్నది. అగో ఏమాయన్న, కొత్త కోడలు వచ్చింది, 2500 తెస్తుందేమో అనుకున్నా, ఏం వేల ఉత్తగానే వచ్చిందని ఆమె అన్నది. అనగా నా కోడలు పిల్ల కూడా బాగా గడుస్తున్నది. ఆమె ఏమన్నా దొరికేనా, నీకు మాత్రం 4,000 వచ్చినాయి అత్త, నీకు 4,000 తెస్తావని నేను కూడా అనుకున్నా అని చెప్పి ఆమె కూడా అన్నది. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి అత్త కోడల పంచాయతీ కూడా 30. 4,000, 2,500 ఆయన నోటికి మొక్కాలి.
ఎటు పడితే అటు మాట్లాడిండు, ఏది పడితే అది ఇస్తా అన్నాడు. మరి ఇలా ఏమైందిరా అయ్యా, ఏం సంగతి ఇయ్యకపోతివి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి కదా, మీదికెళ్ళి శాంతాడంత లిస్టు చెప్తీవి కదా, 420 హామీలు ఇస్తేవి కదా, మరి ఏమాయన భయ్ అంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చిండు. ఎంత కండలు తిరిగిన మొగోడైనా 3 నెలలనే పిల్లలు పుడతారా అంటాండి. ఇవాళ మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టరని. ముఖ్యమంత్రి అనేటోడు ఏమంటుండు, 3 నెలలనే పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతున్నాడు. సరే రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే, 3 నెలల పిల్లలు పుట్టారు కానీ 9 నెలల పుడతారు, మాకు కూడా ఎరికే. కానీ నువ్వు చెప్పిన మాటలు 100 రోజులు అన్నావు నువ్వే అంటివి, 3 నెలలు నువ్వే చెప్తివి, మేము చెప్పినావా? 3 నెలలనే ఇస్తా అని చెప్తివి, ఇయ్యకపోతివి. సరే 3 నెలల పిల్లలు ఉంటారు నాకెరికే, మరి 30 నెలల్లో ఉట్టకపోతే ఏం పిలవాలి నిన్ను? 30 నెలలు అయిపోయాయి కదా, మరి 30 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ అమలు చేయకపోతివి, ఏమని పిలవాలి నిన్ను? ఏమని తిట్టాలి నిన్ను? ఏం చెప్తివి నువ్వు ఆ రోజు? గ్యారంటీ కార్డు ఇస్తేవి, గ్యారంటీ కార్డు ఇచ్చిగో ఇది నా గ్యారంటీ, ఇగో రాసుకోండి, సంతకం పెడుతున్నా, ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా అని చెప్పి ఒక్కొక్కడు జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్లు రాసిచ్చిండు. ఇవాళ ఏడబెట్టుకోవాలి కార్డులు, మరి ఏం చేసుకోవాలి కార్డులు? రైతులకు ఈ రోజు వరకు, ఇవాళ 4 మే, ఈ రోజు వరకు రైతు బందే పడలేదు. 15,000 చెప్పిండు, 15,000 కాదు కదా, ఇలా ఎకరం కూడా రైతు బంధు పడలే ఇంకా పూర్తిగా. రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు, ఉరుక్కుంటా ఓని తెచ్చుకోండి నేను కడతా అన్నాడు, రాంగనే సంతకం పెడతా అన్నాడు. ఎన్నెన్ని మాటలు చెప్పి ఆగం చేసి మొత్తానికి కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్నాక వెనకటికెవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టిండట, ముఖం చక్కగా లేక అద్దం బల కొట్టిండట. ఆయన ఒకట్లా తయారైంది. ఈయన కూడా ఏమైనా రేవంత్ రెడ్డి అంటే గట్టిగా అడిగినావు అనుకో, రైతు బంధు ఎందుకు ఎత్తలేవరో భయ అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఏమైనా మాకు 2,500 మహిళలకు ఇస్తా అంటే ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైనా ఇక ఫ్రీ స్కూటీ అంటివి ఏం సంగతి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. గట్టిగా తిట్టినావు అనుకో ఏం చేస్తారు మీరు? నన్ను కోసుక తింటారా? నన్ను కోసుక తింటారా? అప్ప నాగర్ ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోరు అంటాడు. కోసుక తిన్నదందుకు ఏమిడిది ఆయన? మామిడికాయనా, సేపా, పుచ్చిపోయిన పుచ్చకాయ గాయనట కోసుక తినుండ్రి, కోసుక తినుండ్రి అని మాట్లాడుతుంది. అంటే ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి మనకున్నాడు ఇవాళ అంటే. ఎవరన్నా సొంత రాష్ట్రాన్ని తిడతారా అమ్మ? ఇప్పుడు సొంత కుటుంబాన్ని తిట్టుకుంటామా? ఇంట్లో పంచాయతీలు ఉంటే కూడా బయటికి పోయి అందరం ఒకటిగా పక్కింటి ఉందని పంచాయతీ పడితే ఒకటై మాట్లాడతాం. అసలు నేను ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతుండు? ఢిల్లీకి పోతే నన్ను దొంగోలే చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతారేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను కలవనిస్తలేరు అని మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం అట క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నదట, ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నదట. మరి ఇటువంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇసొంటోడు మనకేమైనా చేస్తాడా? మీరు ఆలోచించాలి. అందుకే ఇవాళ తమ్ముడు నాగరాజు ఒక మంచి మాట చెప్పిండు. పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన సిరిసిల్లకి ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. సిరిసిల్ల ఒకనాడు ఒక తాలూకా కేంద్రం, ఇవాళ జిల్లా కేంద్రం అయింది. మీ కళ్ళ పక్కనే మీ వెనుకనే బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టి ఇలా కలెక్టర్ ను కరీంనగర్కి వెళ్లి మీ కళ్ళ ముంగట మీ బోనాల, మీ రగుడు, మీ చంద్రంపేటకి వెళ్లి కిలోమీటర్ యువతల కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి జిల్లా కేంద్రం చేసిండు మన నాయకుడు కేసీఆర్ గారు. సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. తంగలపల్లి వాగు నాకంటే బాగా మీకేరక మానేరు వాగు. ఎండాకాలం వచ్చిందంటే సుక్క నీరు కనబడకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా 24 గంటలు నీళ్లుండే విధంగా ఆడిపోతే, ఆ బ్రిడ్జ్ కాడిపోతే, ఆ గుట్ట మీదకి పోతే అది కింద ఉన్న సముద్రమా వాగా అన్నట్టు మిడ్మానే రిజర్వాయర్, అవతల పక్కకు మల్కపేట రిజర్వాయర్ కట్టి మొత్తం భూగర్భ జలాలు పెంచి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యే విధంగా పుట్లకు పుట్లు వడ్లు వండేటట్టు బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండేటట్టు మంచినీళ్లకు కూడా గోస లేకుండా చేసిండు కేసీఆర్ గారు.